హాయ్ 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 సింగు సింగు మంటాందే మనసు తొంగి. ఓ కట్టప్ప కింద ఉన్నాడు కట్ట. సో గైస్ వైఎస్ బ్లాగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో అట్లా వైఎస్ బ్లాగ్కి సపోర్ట్ చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ హలో అన్న. చెప్పాను కెమెరా పెట్టుకుని వచ్చి ఇమ్రాన్ అన్నతో డివైడ్ అయ్యి సపరేట్ గా అని ఒక ట్రోల్ అయితే ఒక వ్యక్తి చెప్పిన వాన్ పేరు కూడా నేను కొన్ని రోజుల తర్వాత రివీల్ చేస్తా, టెన్షన్ తీసుకోకండి. వైఎస్ బ్లాగ్స్ వైఎస్ బ్లాగ్స్ బ్లాగ్స్ కాదన్నా, మా వాళ్ళే. మళ్ళీ నాకేం చేసినా బాధ అనిపించదు. నవ్వించాలి అంటే ఎంతవరకైనా తెగించాలి అంతే. హలో ఎవ్రీవన్, అయితే ఈరోజు అయితే మనం న్యూ వీడియో. ఈరోజు అయితే మనం ఇమ్రాన్ అన్నని అయితే కలవడానికి వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే వెళ్ళేసి కలుద్దాం, చూద్దాం హౌ ఇట్స్ రియాక్షన్ ఎలా ఉందో అన్నది. అన్నతోనైతే కలవాలని మేమైతే చాలాసార్లు ట్రై చేసినాం, కానీ వీలు అవ్వట్లేదు. కలవడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు. హాయ్ 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 రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సింగు సింగు మంటాందే. ఓ కట్టప్ప కింద ఉన్నాడు, కట్టప్పతో మాట్లాడు. ఓకే ఓకే అన్న. ఓకే, ఇమ్రాన్ అన్న అయితే కలిశాడు. ఒకసారి కట్టప్పతోనే అయితే మాట్లాడదాం కిందికి వెళ్ళి. ఐస్ ఇప్పుడైతే మనకు ఇక్కడైతే కట్టప్ప బ్రో అయితే కనిపించాడు. ఇక్కడ మనం అయితే వెళ్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాడు. వీడియోస్ అయితే బాగుంటాయి. ఒకసారి మనం అయితే అన్నతోనైతే మాట్లాడదాం, ఎలా రిసీవ్ చేసుకుంటాడు. ఆ కట్టప్ప బ్రో అయితే ఇక్కడైతే కనిపించాడు. హాయ్ హలో బ్రో. హాయ్ హలో అన్న. చెప్పాను కెమెరా పెట్టుకుని వచ్చి వయాస్ బ్లాగ్స్ ఛానల్ అన్న, మీ గురించి కొంచెం మాట్లాడదాం, మీ గురించి కలుద్దామని. అన్నాను కలిసి కలిసాం. కలిస్తేనే అన్న మీతో మాట్లాడాలని చెప్పారు. ఓకే, వైఎస్ బ్లాగ్స్ ఏం ఛానల్? వైఎస్ బ్లాగ్స్ బ్లాగ్స్ కాదన్నా. కంటెంట్ ఏముంటా అంటే కంటెంట్ ప్రాంక్స్ వీడియోస్ ఉంటాయి. బ్లాగ్స్ చూడండి, ట్రావెల్ బ్లాగ్స్. మన ఎక్కడ మాది అమరాబాద్. ఆ నుంచి వచ్చిరా అన్న? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. అంటే మీ వీడియోస్ బాగుంటాయి, మీ గురించి మాట్లాడదాం, కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తుండే. మీరు ఎప్పుడు దొరకాలి, ఫ్రీ ఉంటాయి. అట్లా ఏం లేదా, అట్లా ఏం ఉండదు, ఫ్రీనే ఉంటాం. చెప్పండి. మీ కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అట్లా ఏం లేదన్నా. ఎంత ఓకే చేసుకుంటావు అంత. అంటే ఇప్పుడు ఛానల్ లా ఎవరో ఒకరు కమెడియన్ కావాలని. ఇప్పుడు అందరు అదైతే ఇప్పుడు వాళ్ళకి వచ్చింది నాకు రాదు, నాకు వచ్చింది వాళ్ళకి రాదు. కాబట్టి కామెడీ గురించి చేసేస్తాం అని అట్లా ఏమి ఉండదు. కామెడీ అంటే ఆ కామెడీ కోసం మీరు ఒక డెప్త్ లెవెల్లో, అంటే ఒక మొత్తం డెడికేషన్ మొత్తం పెట్టి అవతల వాళ్ళు నవ్వుకోవాలని మీరు దెబ్బలు దాకినా మీరు ఆ మొత్తం డెడికేషన్ చేస్తారు. ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ నవ్వుకోవాలి, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు మా వాళ్ళే. మళ్ళీ నాకేం చేసినా బాధ అనిపించదు. నేను ఏం చేసినా సరే ఒక కంటెంట్ గురించి ఎంతవరకు అయినా సరే నేను వెళ్ళడానికి రెడీ పోయి. ఇలాంటి పాజిటివ్నెస్ అందరికీ ఉండాలి. అండ్ ఇలా అందరు పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి. అంటే ఓపిక ఉండాలి భయ్. ఇప్పుడు వీడియోలు చేస్తుంటే ఇప్పుడు కోపాలు మామూలు ఇవ్వాలని పెట్టుకోవద్దు. కంటెంట్ గురించి అది ఏమైనా సరే భరించాలి, ఓపిక ఎక్కువ ఉండాలి. ఇక సబ్స్క్రైబర్ నవ్వించుండాలి అంతే భయ్, అంతకు మించి మనకి. వీడియోస్ లలో చూస్తాం బ్రో, మీరైతే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటది మీది. మేమైతే మీది వచ్చి నిమ్మటే స్టార్టింగ్ అయితే వీడైతే మీరు పెద్ద ఫ్యాన్. మా వీడియో వదిలిపెట్టి మీ వీడియో చూస్తాను. అట్లా చూడు, ఫస్ట్ మీ వీడియో చూసాక మా వీడియో చూడదు. అట్లేం లేదు, ఫస్ట్ మనం అట్లా ఏమి ఉండదన్న. ఒకటే, అందరు ఒకరిని నవ్వించాలి అంటే ఎంతవరకైనా తెగించాలి అంతే.
ఒక 2 క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా, మీరు సమాధానం ఇస్తా అంటే మీరు అడుగుతాను. అట్లేం లేదన్న, ఎన్ని క్వశ్చన్లు అని అడగచ్చు. అంటే అప్పట్లో మీ గురించి కాంట్రవర్సీ నడిచిందే, మీరు ఇమ్రాన్ అన్నతో డివైడ్ అయ్యి సపరేట్ గా అని ఒక ట్రోల్ అయితే అరే ఓకే, అదే అదే పాతదా. సరే ఇప్పుడు ఆయనకే కాదు మీకు కూడా చెప్తున్నా, ఒకసారి మంచిగా వినండి. సో ఇమ్రాన్ అన్నకు నాకైతే ఏం లేదు భయ్, ఒక్కడు మధ్యలో ఒక వ్యక్తి నేను ఇంటికాడ కొంచెం ప్రాబ్లం ఉంటాయి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కిచ్చిండు, అన్నది అన్నకి ఎక్కిచ్చిండు తప్ప అంతకు మించి మా మధ్యలో ఏం లేదన్న, ఏం లేదు. అప్పట్లో చాలా ట్రోల్ నడిచిందన్న. ఇక అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత సపరేట్ గా ఛానల్ సపరేట్ ఏం కాలే. సరే నేను ఛానల్ పెట్టినా, అది ఏంటి అంటే మధ్యలో ఒక వ్యక్తి ఏం చేసిండు, ఇక్కడ అక్కడ ఎక్కిచ్చేసి మా మధ్యలో దూరం పెంచిండు తప్ప అన్నకు నాకైతే ఏం లేదు. సో సబ్స్క్రైబర్ కూడా చెప్తున్నా, అప్పట్లో మనకు కొంతమంది ఇక నెగిటివ్ గా ఇప్పటికి కూడా ఇంకా నెగిటివిటీ కూడా ఓలే ఇంకా. సో చాలా మంది తెలియదు కదా నేనంటే ఏంది, నన్ను కలిసిన వాళ్ళకి నేనంటే ఏందో అది తెలుసు. ఇప్పుడు మీరు కలిసిరు, మీకు తెలుసు, నన్ను కలిసి చాలా మంది కలిసిన వాళ్ళకి తెలుసు నేను ఏందని. చాలా మంది అనుకుంటా అన్న నేను ఇక్కడ స్టేజ్ నుంచి వచ్చిన, నాకు పొగరు, ఫేమస్, యాటిట్యూడ్ నాకు ఏం లేదు, ఏం లేదు. ఒకటే మాట, నాతోనే అవతల ఉన్న వాళ్ళు ఎట్లుంటే నేను అట్లుంటా. నేను స్టార్టింగ్ లా కలిసినప్పుడే అనుకున్నా మీరు మంచిగా ట్రీట్ అంటే మనం మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఒక పాజిటివ్నెస్ నాకు వచ్చింది మీతో కలిసిన తర్వాత. అంటే అన్న నేను ఒకటి చెప్తా ఏనన్నా, ఏంది అంటే ఇప్పుడు మనలో మనం ఉంటేనే ఇంకో ముంగటికి ఒక స్టెప్ ఎక్కగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫేమ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే టైం కేటాయ్యారు, అరే తర్వాత కలుస్తా పూరా ఇలా అంటే ఇట్లా దూరం చేసేస్తుంటారు, యాటిట్యూడ్ చూపిస్తుంటారు. అలాంటిది మీ దగ్గర, ఇమ్రాన్ అన్న దగ్గర, మీ టీం దగ్గర, ఎవరి దగ్గర కనిపించలేదు. మొత్తం చెప్తున్నా, ఎవరికి అంత యాటిట్యూడ్ ఉండదు, ఏముండదు అన్న. ఇక ఎవరన్నా ఉంటే మనసులో పెట్టుకుని ఏమో మనకు సంబంధం లేదు, కానీ నేనేం చెప్తున్నా అంటే, సో వచ్చిన సబ్స్క్రైబర్స్ వాళ్ళు మాకు దేవునితో సమానం అన్న. కాబట్టి నేను వచ్చిన సబ్స్క్రైబర్ ఎవరైనా సరే మంచిగా మాట్లాడాలి వాళ్ళతో, వాళ్ళంటే కలిసి ఉంటామన్నా. మేము ఫేమస్ అన్న, పొగర్ గియర్ మాకు ఏముండదు అన్న, మీ దాంట్లో మేము ఒకరు కలిసినట్లే ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈ విషయం క్లారిటీ లేదు కదా, సో ఇప్పుడు చెప్తున్నా ఏంటండి, అన్నకు నాకు ఏమీ లేదు. మధ్యలో ఒక వ్యక్తి చెప్పినా వాని పేరు కూడా నేను కొన్ని రోజుల తర్వాత రివీల్ చేస్తా, టెన్షన్ తీసుకోకండి. సో చాలా మంది అప్పట్లో అట్లా అయిందని ఇంకా నెగిటివిటీ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ అన్న ఒకసారి నన్ను కలవ అన్న, నన్ను కలిస్తే మీకే అర్థమవుతుంది నేను ఎట్లా ఏంది అని చెప్పేసి. కలవకుండా అప్పుడు ఏదో జరిగిపోయింది, ఎవరో మాట్లాడిన అని చెప్పేసి మీరు మీ ఇష్టం ఉన్నట్లు ఊహించుకుంటే నేను ఏం చేయలేను అన్న. ఎందు గురించి అంటే నేనేందో నాకు తెలుసు. ఇప్పుడు మీరు పెడుతురు, మీరు అప్పట్లో కామెంట్ చేసారు, ఎందుకు మీకు తెలియదు. సరే దానికి కూడా సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు మీరు తప్పుగా కామెంట్ చేస్తే, నేను తప్పు చేస్తే అది నాకు వర్తిస్తుంది. ఇప్పుడు నేను ఏం తప్పు చేయకుండా నేను కామెంట్ చేస్తే నాకు సంబంధం లేదు. మీరు ఎన్ని పెట్టినా మీరు మాకు సబ్స్క్రైబర్ దేవునితో సమానం కాబట్టి సరే వాళ్ళు మనోళ్ళే కదా. సరే ఇప్పటి లేకుండా రేపని అర్థం చేసుకుంటారని చెప్పేసి వదిలేస్తాం తప్ప, కానీ ఎవరిని తప్పుగా అర్థం చేసుకోము, ఎవరు తప్పుగా ఊహించుకోము. ఓకే అంతే. థ్యాంక్ యూ అన్న, ఇలాంటి మీ వాల్యుబుల్ టైం మాకు. అదే అన్న అట్లా ఎప్పుడు అనుకోకన్నా వాల్యుబుల్ టైం అని. ఇప్పుడు మాకు ఖాళీ టైం ఉంది, నువ్వు కరెక్ట్ టైంలో వచ్చినావు, మాట్లాడుతున్నావు అంతే. ఇప్పుడు మా సబ్స్క్రైబర్ అంటే నువ్వు మాకు కూడా మాకు ఇంపార్టెంట్ అన్న, మీరు లేకపోతే మేము లేము. చెప్తున్నాం అట్లా టైం ఏం లేదు, మీలో మేము ఒకరం అంతే తప్ప మేమేం అది కాదు, మేమేం పెద్ద ఏం కాదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. కలిసిన తర్వాత ఒక నాకు నెక్స్ట్ ఒక పాజిటివ్ వైబ్ అయితే నాకు వచ్చింది. అంటే తెచ్చుకోవాలన్నా. ఇప్పుడు మనం ఒక స్టెప్ ఎక్కాలి, ఇంకా ఎక్కాలి అంటే ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే మనం ఎంత దూరమైనా తెగించో, ఎంత అయినా సరే చేయొచ్చు. నేను మా టీం వాళ్ళకు కూడా చెప్తాను, చాలా మంది చెప్తా అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి, మా వీడియోస్లలో అప్పుడే సక్సెస్ రాదు, కొన్ని రోజులు వెయిట్ చేయాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయాలని చాలా మంది వీళ్ళకైతే చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, చిన్న విషయం ఏంటంటే ఇమ్రాన్ అన్న, నేను, గంగు, పప్పు అయితే స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డాం. చాలా అంటే ఇక నేను చెప్పలేను. మీరు కూడా చాలా మంది సబ్స్క్రైబర్ చూసి చాలా కష్టపడ్డాం. మేము స్టార్టింగ్ లా మేము ఉంటాం కదా, చాలా కష్టపడ్డాం. అన్న మాకు రాకుండా ఇమ్రాన్ అన్న మాకు చెప్తుండే ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి.
ఇంకా కొన్ని విషయాలలో కొట్టి నేర్పించిన సంఘటనలు కూడా మనం అంటే ఇప్పుడు ఒక రాయి ఉంది భయ, ఒక రాయిని ఆ రాయికి తెలుసు ఒక వ్యక్తి దగ్గరికి పోతే నేను అది తయారైతా అని చెప్పేసి, కానీ ఆ రాయి అంతా రాయి అయితే తయారు కాలేదా? అట్లా మేము మాకు ఇంత పేరు రావడానికి అన్నిటి కారణం ఇమ్రాన్ అన్న. ఎందు గురించి అంటే మాకు క్లారిటీగా చెప్తుండే, అరే ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, ఇట్లా నవ్వించాలి, అట్లా మాకు ఒక్కొక్క పాయింట్ అయితే ఇమ్రాన్ అన్న నేర్పించింది భయ్. మేము అందుకే ఇప్పుడు ఇంత అన్నిట్లుంటాడు న్యాచురల్ అందరితో కలిసి ఉన్నాడు. మాకు అది నేర్పించిండు. నేను ఆయన దగ్గర నేర్చుకుంది ఒకటే, అదే ఎవరితో ఎట్లున్నా సరే కలిసి ఉండాలి. ఎవరు వచ్చిన సరే మంచిగా మాట్లాడాలి, అది మాకు నేర్పించింది. అది మేము మూవ్ ఆన్ అవుతున్నాం అంతే. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. మీరు అట్లా ఫన్నీ బాయ్ నుండి ఒకసారి మీ ఛానల్ పేరు చెప్పు బాయ్. ఏం లాక్స్? అరే క్లారిటీ ఏం లాక్స్? వయా బ్లాక్. అరే చెప్పాలా? అరే మీ ఛానల్ పేరు నీకు చెప్పనే రాకపోతే సబ్స్క్రైబర్స్ ఎట్లుంటుంది? అంతే ఒకసారి మళ్ళీ క్లారిటీ చెప్పు. సరే ఎక్కువ చూస్తారు కదా, సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా దూరం నుంచి అయితే వచ్చిరంట, సో అన్న కూడా కలిసిరు. అన్న మీరు ఇట్లాంటి వీడియోలు ఇంకా మంచి చేసి ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సో గైస్ వైఎస్ బ్లాగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో అట్లనే మన వైఎస్ బ్లాగ్ కి సపోర్ట్ చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే వచ్చారనమాట శ్రీశైలంకి. ఎక్కడికి వచ్చారు? అమీరాబాద్ నుంచి వచ్చారు అనమాట. సో అన్న కలవడానికి వచ్చిరా లేకపోతే నార్మల్ వచ్చేసిరా? అమరాబాద్ అన్నతోనే కలవడానికే వచ్చినాం. అలానే డ్యామ్ కూడా చూసినట్టు అవుతుందని వచ్చేసినాం. అది కూడా కలిసాడు. అట్లనే సేఫ్ గా పోయి మంచి సేఫ్ గా అండి. ఓకేనా గైస్? బై బాయ్. బాయ్ బ్రో. బాయ్ బ్రో. ప్యాకెట్ ఉంది చేతిలో. బాయ్.